శ్రీ గురుభ్యో నమః. మనం ఇప్పుడు పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్భౌ మహాశంఖం భీమకర్మ వృకోదర అనే శ్లోకంలో ఉన్నాం. ఈ శ్లోకానికి సామాన్యార్థాన్ని తెలుసుకున్నాం, విశేషార్థాలను గురించి కూడా మనం చర్చించుకున్నాం. అయితే ఈ గీతామృత సరస్సులో మనకు అక్కడక్కడ కొన్ని అమృత గుళికలు విశేషించి దొరుకుతాయి. అమృత సరస్సు ఇది, అమృతమే మొత్తం నిండి ఉన్నటువంటి చెరువు లాంటిది ఇది, లేదా సముద్రమే లాంటిది ఇది. ఇటువంటి సముద్రంలో మనకు అక్కడక్కడ అమృత గుళికలు మళ్ళీ మళ్ళీ దొరుకుతూ ఉంటాయి. ఆ అమృత గుళికలను దొరికినప్పుడు మనం ఒక్కసారి దాన్ని మరొక్కసారి కూడా మనం గనక భావన చేసినట్లయితే మన భావన స్థైర్యం బాగా స్థిరపడుతుంది, భావనా బలం కూడా చక్కగా పెరుగుతుంది. అందువల్ల మనం ఒక్కసారి ఏమి ఈ తాత్పర్యార్థం అనేదాన్ని ఇంకొకసారి కూడా గుర్తు చేసుకుందాం. ఇంతకుముందు తతశ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతు అని చెప్పాడు వ్యాస భగవానుడు. తెల్లటి గుర్రాలను పూంచినటువంటి రథం మీద మాధవుడు అర్జునుడు ఇద్దరూ కూడా దివ్యమైన తమ శంఖాలను ఊదారు అని సామాన్యార్థాన్ని చెప్పాడు. అందులో విశేషించి మరొక అర్థాన్ని కూడా ఇమడ్చాడు. తెల్లని గుర్రాలు అంటే స్వచ్ఛమైనటువంటి ఇంద్రియాలు, మహతి స్యందనే అంటే గొప్ప శరీరంలో అని అర్థం. మన ఇంద్రియాలు మన శరీరానికి గుర్రముల వంటివి. వాటిని గనక స్వాధీనం చేసుకున్నట్లయితే, వాటిని సన్మార్గంలో గనక ఉంచుకున్నట్లయితే మనకు తప్పక విజయం లభిస్తుంది అనే అర్థాన్ని సూచన చేశాడు. ఆ సూచనని మనం ఒకసారి అనుకున్నాం, మరొకసారి ఇప్పుడు అనుకుంటున్నాం. మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతు అన్నప్పుడు ఆ శరీరంలో ఇద్దరు ఉన్నారు అని సూచన చేశాడు. ఆ ఇద్దరిలో ఒకరు నేను, మరొకరు ఎవరు అని మనం ప్రశ్న వేసుకుంటే ఆ ప్రశ్నకు సమాధానంగా పై శ్లోకాన్ని తీసుకువచ్చి పెట్టాడు. అందులో పాంచజన్యం హృషీకేశ అనుంది. హృషీకేశ అంటే పరమాత్మ అనే అర్థం చెప్పుకున్నాం. ఎలా అర్థం వస్తుంది అంటే పాంచజన్యం అనే శబ్దానికి పంచజన సమూహం అనే అర్థం చెప్పుకున్నాం. పంచజనులు అంటే ఎవరు అంటే మనకున్నటువంటి 5 ఇంద్రియాలు. మనకున్నటువంటి చెవి, కన్ను, అదేవిధంగా స్పర్శ త్వగింద్రియం, అదేవిధంగా రసనేంద్రియం, అలాగే ఘ్రాణేంద్రియం అని 5 జ్ఞానేంద్రియాలు పాంచజన్యం అనే శబ్దానికి అర్థం అని అనుకున్నాం. ఈ పాంచజన్యం, ఈ 5 ఇంద్రియాలను నియంత్రించేది మనస్సు. దాని పేరే హృషీకం అని కూడా అనుకున్నాం. ఆ హృషీకంలో, ఆ మనస్సులో పరమాత్మ దాగి ఉన్నాడు. ఆ పరమాత్మను, మనస్సులో దాగి ఉన్నటువంటి పరమాత్మను చక్కగా తెలుసుకోవటమే మన కర్తవ్యము అనే విషయాన్ని కూడా ఒక్కసారి అనుకున్నాం, ఈరోజు గుర్తు చేసుకుంటున్నాం. ఆ పరమాత్మను గుర్తించటానికి, చీకట్లో ఉన్న వస్తువులను గుర్తించటానికి మళ్ళీ ఒక దీపం పెట్టుకోవాలి అని కూడా అనుకున్నాం. ఆ దీపం భక్తి దీపం, జ్ఞానదీపం అని కూడా అనుకున్నాం. కాబట్టి భక్తి జ్ఞానాలతో మనస్సుల్లో దాగి ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకోమనే సూచన కోసమే ఈ పాంచజన్యం హృషీకేశ అనే వాక్యం వచ్చింది అని అనుకున్నాం. దీన్ని ఇంకో రకంగా కూడా అర్థం చేసుకోవచ్చు భావనా స్థైర్యం కోసం. పాంచజన్యం అంటే 5 ఇంద్రియాలు అనుకున్నాం కదా. ఆ 5 ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలే కానక్కర్లేదు, కర్మేంద్రియాలు కూడా కావచ్చు. మనకు కర్మేంద్రియాలు కూడా ఈ శరీరంలో ఉన్నాయి. ఈ కర్మేంద్రియాలను కూడా మనస్సు నియంత్రిస్తూ ఉంటుంది. భక్తిగా దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేసుకోవాలి అనంటే మనకు ఈ హస్తములు పనిచేస్తాయి, ఇది ఒక ఇంద్రియం, హస్తేంద్రియం. దేవాలయానికి నడిచి వెళ్ళాలి అనంటే మనకు కాళ్ళు, పాదేంద్రియం పనిచేస్తూ ఉంటుంది. ఈ రెండిటిని ప్రేరేపించేది ఏ ఇంద్రియం? మనస్సు. వెళ్ళు నమస్కారం పెట్టుకో అని మనల్ని తోసేది, ప్రవర్తింపజేసేది మనస్సు. కాబట్టి ఇది జ్ఞానేంద్రియాలకు మాత్రమే కాకుండా కర్మేంద్రియాలకు కూడా ప్రేరకమైనటువంటిది ఈ మనస్సు.
కాబట్టి ఈ మనస్సులో నెలకొన్నటువంటి పరమాత్మను ఈ కర్మేంద్రియాల ద్వారా కూడా జాగ్రత్తగా తెలుసుకోవాలి. దానికి కూడా శ్వేతైర్హయ్యైర్యుక్తే అనే మాటను మనం అన్వయించుకోవాలి. ఇంతే కాకుండా ఇక్కడ వ్యాస భగవానుడు ఒక యోగశాస్త్ర రహస్యాన్ని కూడా ఇమిడిచిపెట్టాడు. మన శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు మనం ఉంటాం. ఇది మనందరికీ తెలిసిన విషయం. ఈ ప్రాణం మన శరీరంలోకి వెళ్ళిన తరువాత 5 రకాలుగా మారుతుంది. దానికి ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అని పేర్లు. ఇవి ఈ ప్రాణాపాన వ్యానోదాన సమానాలు 5 చోట్ల ఉంటూ ఉంటాయి శరీరంలో. హృది ప్రాణో గుదేపాన సమానో నాభిసంస్థిత ఉదాన కంఠదేశస్థో వ్యాన సర్వశరీరగ అని. వాటికి నియతమైనటువంటి స్థానాలు ఉన్నాయి, నియతమైనటువంటి క్రియలు కూడా ఉన్నాయి. వీటన్నిటినీ నియంత్రించేది ఎవరు అనేది ప్రశ్న. ఈ 5 ప్రాణాలను నియంత్రించేది ఎవరు అంటే, మన శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు మనం బతికి ఉంటామని అనుకున్నాం కదా, ఆ ప్రాణం నియంత్రిస్తూ ఉంటుంది. దానికి ముఖ్య ప్రాణం అని పేరు. ఈ ముఖ్య ప్రాణం ఏమిటి, ఇది ఏమి, దీని యొక్క తత్వం ఏమిటి అని విచారించగా తేలింది ఏంటంటే, ఇది మనం అనుకున్నటువంటి హృషీకానికి 2వ పార్శ్వం. ఒకే ఇంద్రియం మనస్సు, దానికి ఒకవైపు మనస్సు అని పేరు, ఇంకొక వైపు ప్రాణము అని పేరు. దీన్ని ఇంకా స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే, మనం ప్రాణాయామం చేద్దామని ప్రయత్నం చేస్తాం. అందరికీ మనస్సుల్లో ప్రాణాయామం చేయాలి అని కోరిక ఉంది. ఎందుకు చేయాలి ప్రాణాయామం? చాలామంది ఆయుస్సు కోసము, దీర్ఘాయుస్సు కోసం, ఆరోగ్యం కోసం అని చెప్తూ ఉంటారు. అవి చాలా స్వల్పమైనటువంటి ప్రయోజనాలు. ప్రాణాయామానికి ప్రాథమికమైన ప్రధానమైనటువంటి ప్రయోజనం మనస్సు అదుపులో ఉండటం. ప్రాణాయామం గనక శ్రద్ధగా చేస్తే మనస్సు అదుపులో ఉంటుంది. ఈ మాట నేను అన్నాను కదా అని యూట్యూబులు తెరిచేసి ప్రాణాయామం ఎలా చేయాలి అని చూడకండి. ప్రాణాయామం అంత సులభమైన వ్యవహారం కాదు. ఏదో 1 నిమిషం 2 నిమిషాలు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లాగా చేయటం కాదు. ప్రాణాయామం అనేది సద్గురువుల యొక్క పర్యవేక్షణలో జరగాలి, యోగ సిద్ధుడి యొక్క పర్యవేక్షణలో జరగాలి. దానికి పరమాత్మ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మన యందు ఉండాలి. దానికంటే ముందు సత్కర్మలు చేసుకుని మనల్ని మనం శుద్ధం చేసుకోవాలి. కాబట్టి ప్రాణాయామాలు అవి యూట్యూబ్లో దొరకవు, తొందరపడకండి. బ్రీతింగ్ ఎక్సర్సైజులు దొరుకుతాయి, అవి చేసుకోవచ్చు. ఈ ప్రాణాయామం చేస్తే మనస్సు ఎందుకు అదుపులో ఉంటుంది? మనస్సును అదుపులో ఉంచడానికి ప్రాణాయామం ఎందుకు చేయాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు యోగశాస్త్రంలో చాలా విచారించి నిర్ణయించినది ఏంటంటే, ఒకే వస్తువు యొక్క 2 పార్శ్వములు ఇవి. ఒక పార్శ్వం మనస్సు లేదా అంతఃకరణం, మరొక పార్శ్వం ప్రాణము. జ్ఞానశక్తిని చూసుకుంటే మనస్సు అని పేరు, క్రియాశక్తిని చూసుకుంటే ప్రాణము అని పేరు. కాబట్టి ఈ ప్రాణాయామం చేస్తే మనస్సు అదుపులోకి వస్తోంది అనే మాట కుదురుతుంది. కాబట్టి మనం పంచప్రాణాలు అని అనుకున్నా, పాంచజన్యం అనే శబ్దానికి పంచప్రాణాలు అనే అర్థం చెప్పుకున్నా, అది కూడా ఈ హృషీకం యొక్క అదుపులోనే ఉంటాయి అవి కూడా. మరి ఈ హృషికేశ అనేది ఎలా కుదురుతుంది? పరమాత్మకి ఏమిటి సంబంధం అనంటే, దానికి కఠోపనిషత్తులో చాలా ముఖ్యమైన వాక్యం ఉంది. న ప్రాణేన నాపానేన మర్త్యో జీవతి కశ్చన ఇతరేణ తు జీవంతి యస్మిన్ నేతావుపాశ్రితౌ అని. మనం బతుకుతున్నామంటే ఏమిటి? ఒకసారి గాలి పీల్చుకుంటున్నాం, ఒకసారి వదిలేస్తున్నాం. గాలి పీల్చుకోవటం, వదిలేయటం. కేవలం గాలి పీల్చుకున్నా బతికినట్టు కాదు, గాలి వదిలేస్తున్నా బతికినట్టు కాదు. అంటే లోపలికి పీల్చుకునే గాలి పేరు ప్రాణం అయితే, బయటికి విడిచిపెట్టే గాలి పేరు అపానం. అంటే ప్రాణాపానాలతో మనం బతుకుతున్నామని అనుకుంటున్నాం. కాదు కాదు కాదు, ఇతరేణతు జీవంతి. ఎవరో లోపల ఉన్నారాయన, ఆయన వల్ల బతుకుతున్నాం. ఆయన మన మనస్సులో ఈ హృషీకంలో ఉన్నంత వరకు మనం బతుకుతాం, ప్రాణాపానాల వలన కాదు. ప్రాణం ఉంటే బతికినట్టు, ప్రాణం లేకపోతే అనే మాట లేదు. ప్రాణం అపానం అనేది చాలా చిన్న చిన్న వ్యవహారాలు ఆ పరమాత్మ ముందు.
ఆ పరమాత్మ ఎంతకాలమైతే ఈ మనస్సులో కొలువై ఉండాలి అని అనుకుంటాడో అంతసేపు మనం ఈ శరీరంలో ఉంటాం. ఆయన ఈ శరీరం నుండి మరొక శరీరానికి వెళ్ళిపోవాలి అనుకుంటే ఆయనతో పాటు మనం కూడా వెళ్ళవలసిందే. అయితే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ ఈ శరీరంలో ఉండటం, ఆ శరీరంలో వెళ్ళటం, ఇలాంటి పదాలు ఎలా వస్తాయి అంటే నిన్న మనం చిత్రకారుడి కథ చెప్పుకున్నాం. దాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి, దాన్ని మనసులో ఉంచుకోవాలి. అలాగే న ప్రాణేన నా పానేన అనేది కూడా అయిపోలేదు. దాన్ని మనం గీతామృత కార్యక్రమంలో చాలా సందర్భాలలో మనం విస్తారంగా చర్చించుకుని నిర్ణయించుకోవాలి. ఇలా అనేకార్థాలను, అనేక గుళికలను గుచ్చి ఈ పాంచజన్యం హృషీకేశ అనే వాక్యాన్ని మన కోసం ఇక్కడ వ్యాస భగవానుడు పెట్టాడు. మనం ఆ అర్థాలను దృష్టిలో ఉంచుకుని మన ఇంద్రియాలను శుభ్రం చేసుకుని మన మనస్సులో ఉన్నటువంటి పరమాత్మను గుర్తించే కార్యక్రమాలను చేపట్టి మనం జాగ్రత్తగా శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే అనే మాటను తెచ్చుకోవాలి. అంటే పరిశుభ్రమైన ఇంద్రియాలు, పరిశుద్ధమైనటువంటి మనస్సు, ఆ మనస్సులో ఉండేటువంటి పరమాత్మ ప్రకాశిస్తూ ఉండటం, ఆ ప్రకాశించే పరమాత్మను మనం గుర్తించగలగటం అనే కార్యక్రమానికి నాందిగా దివ్యౌ శంఖౌ ప్రదద్మతు అనే వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలాగే పాంచజన్యం హృషీకేశ దేవదత్తం ధనంజయ అన్నప్పుడు దేవదత్తం ధనంజయ అనే వాక్యానికి మనం నిన్న సరిగ్గానే అర్థం చెప్పుకున్నాం. ధనంజయ అంటే సాధనంజయ అనే అర్థం వ్యాఖ్యానం చేసుకున్నాం. ధనం అనే పదం కాదు, సాధనం అనే పదం ఇది. సా అనే పదాన్ని, అక్షరాన్ని వదిలేసుకున్నామని కూడా అనుకున్నాము. సాధనాలను చక్కగా సమకూర్చుకుని పరమాత్మ జ్ఞానానికి, మన లక్ష్య సాధనకు కావలసినటువంటి సామగ్రిని సరిగ్గా సమకూర్చుకుని దేవదత్తం, దేవానుగ్రహాన్ని సరిగ్గా పొంది మనం ఆ హృషీకేశుణ్ణి జాగ్రత్తగా పొందాలి అనే విషయాన్ని ఒకసారి నిన్న కూడా చర్చించుకున్నాం. ఈరోజు కూడా దాన్ని నెమరు వేసుకుంటున్నాం. ఎందుకండి ఒకసారి చెప్పిన విషయం మళ్ళీ చెప్తూ ఉంటారు, ఒకసారి చెప్తే చాలదా, తొందరగా వెళ్ళక్కర్లేదా అని అనుకోవద్దు. చిన్నపిల్లవాడికి చాక్లెట్ ఒకటి తీసుకొచ్చి నోట్లో ఒకసారి నాలిక మీద రాసేసి తీయగా ఉంటుంది అని చెప్తే ఊరుకుంటాడా? ఊరుకోడు, మళ్ళీ మళ్ళీ కావాలంటాడు. ఇది కూడా మనకు అమృత గుళిక లాంటిది. మళ్ళీ మళ్ళీ కావాలి, మళ్ళీ మళ్ళీ దీని యొక్క రసాస్వాదన మనం చక్కగా చేసుకోవాలి. చేసుకున్నప్పుడే దాని యొక్క విలువ మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఇలా పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయ అనే వాక్యానికి అర్థం చెప్పుకున్నాం. కాబట్టి పైకి వెళితే పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదర అనే వాక్యం. ఇందులో భీమకర్మ, పరాక్రమపూర్ణమైనటువంటి పనులు చేసేటువంటి వృకోదరుడు భీమసేనుడు పౌండ్రం అనే పేరు కలిగినటువంటి మహాశంఖాన్ని ఊదాడు, మహాశంఖాన్ని పూరించాడు అని ఈ వాక్యానికి అర్థం. పౌండ్రం అనే పేరులో ఒక విశేషం ఉంది. మన ఆంధ్రదేశానికి కళింగ దేశానికి మధ్య ఒక చిన్న దేశం పుండ్ర దేశం అని ఉండేదిట. ఆ పుండ్రదేశంలో ఉండేటువంటి వారందరూ మహాపరాక్రమవంతులుగా ఉండేవారిట. వారి శరీరాలు కూడా చాలా పెద్దవిగా ఉండేవిట. అక్కడ దొరికే వస్తువులన్నీ కూడా చాలా పెద్ద పెద్దవిగా ఉండేవిట. భీమసేనుడు సహజంగానే కాస్త పరాక్రమ ప్రియుడు, శరీరం కూడా కాస్త పెద్దది, బలం చాలా గొప్పది. కాబట్టి చిన్న చిన్న శంఖాలు మనకు వద్దు అని పౌండ్రదేశానికి వెళ్ళి అక్కడ నుంచి పౌండ్రం అనే పేరుతో ఒక మహాశంఖాన్ని తీసుకువచ్చి ఆ మహాశంఖాన్ని ఇక్కడ పూరించాడు అని సామాన్యార్థం. పౌండ్రం దద్మౌ మహాశంఖం, చిన్న చిన్న శంఖాలు కావివి, పెద్ద శంఖం ఇది, ఆ శంఖాన్ని పూరించాడు అని. అయితే మనం రేపు ధర్మరాజు గారి గురించి చర్చించుకోవలసి ఉంది. ఇంతవరకు అర్జునుడి గురించి చాలాసార్లు చర్చించుకున్నాం. చర్చించుకున్న ప్రతి సందర్భంలోనూ మనం అర్జునుడిలా ఉండాలి, అర్జునుడిలా మారాలి, అర్జునుడిలా స్వచ్ఛంగా ఉన్నప్పుడే మనకు పరమాత్మ యొక్క ఉపదేశామృతం సిద్ధిస్తుంది అని చెప్పుకుంటూ వచ్చాం. మరి పాండవులలో రెండవ వాడైనటువంటి భీమసేనుడి పరిస్థితి ఏమిటి? ఆయన సరి అయిన వాడా, మరొక రకమైన వాడా?
కేవలం పరాక్రమానికి మాత్రమే పేరు పొందినవాడా, లేకపోతే కాస్త భక్తి జ్ఞానము లాంటివి ఉన్నాయా అనే ప్రశ్న అందరినీ తొలుస్తూ ఉంటుంది. దీనికి ఒకటే సమాధానం, భీమసేనుడు మహాకృష్ణ భక్తుడు. ఆయన నిరంతరం కృష్ణ పరమాత్మను పరమాత్మగానే ధ్యానిస్తూ ఉండేవాడు. తత్వజ్ఞానం కూడా భీమసేనుడికి తప్పకుండా ఉంది అనే విషయంలో మనకు అనేక ఉల్లేఖాలు ఉన్నాయి. భీమసేనుడు సహజంగా ధీరోద్ధతుడు, అంటే కాస్త గర్వంగా మాట్లాడే లక్షణాలు ఉన్నవాడు. కానీ ఇద్దరి దగ్గర మాత్రమే గర్వంగా మాట్లాడేవాడు కాడు. ఒకటి ధర్మరాజు గారి దగ్గర, అన్నగారి దగ్గర మాట్లాడేవాడు కాదు. మరొకటి కృష్ణ పరమాత్మ దగ్గర మాట్లాడేవాడు కాడు. ఏ దశలోనూ కృష్ణ పరమాత్మను ఎదిరించి మాట్లాడినట్లు మనకు భారతంలో ఉల్లేఖం సరిగ్గా దొరకదు. ధర్మరాజు గారిని అస్సలు ఎదిరించలేదు. అన్నగారి మీద చాలా భక్తిగానే ఉన్నాడు. కొంచెం మొహం పక్కకి తిప్పి మాట్లాడుతూ ఉండేవాడు. ఏమన్నా కొంచెం కఠినంగా మాట్లాడవలసి వస్తే అన్నగారి ముఖం మీద కాకుండా కొంచెం పక్కకి తిప్పి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. దానికి కాకుస్వరం అని కూడా పేరు. ఆ స్వరంతో మాత్రమే మాట్లాడేవాడు. చాలా వినయశీలి సహజంగానే. కాకపోతే ఈయన కొంచెం సరదా మనిషి. విశేషించి శ్రీకృష్ణ పరమాత్మతో సరదాగా ఉండటానికి ఈయనకు ఒక అవకాశం ఉంది. ఎందుకంటే మనం వయస్సుల్ని లెక్క వేసుకుంటే ధర్మరాజు గారు శ్రీకృష్ణ పరమాత్మ కంటే కొంచెం పెద్ద, అర్జునుడు కృష్ణ పరమాత్మ కంటే కొంచెం చిన్న. వీళ్ళిద్దరి మధ్యలో ఉండే భీమసేనుడు సుమారుగా కృష్ణ పరమాత్మ యొక్క వయస్సుకు సమానమైనవాడు. ఈ కాలంలో అన్న చెల్లి ఇలాంటి పదాలేం లేవు, అందరూ పేర్లు పెట్టి పిలుచుకుంటున్నారు. కానీ ఆ కాలంలో, అంతకు ముందు కాలంలో ఒక్క నిమిషం ముందు పుట్టిన అన్న అనే పేరుతోనే పిలవాలి అని నియమం ఉండేది. లక్ష్మణుడికి రాముడికి ఎంత తేడా అండి? ఎన్ని నిమిషాలు తేడా? భరతుడికి రాముడికి ఎన్ని నిమిషాలు తేడా? రోజు కూడా ఎవరికీ తేడా లేదు. ఈరోజు మధ్యాహ్నం మొదలైనటువంటి జనన ఘట్టం రేపు తెల్లవారుజామున పూర్తయిపోయింది, నలుగురు పుట్టేశారు. కానీ ఏ రోజు రాముల వారిని లక్ష్మణుడు అన్న అని తప్ప మరొక పేరుతో పిలవలేదు. అది ఆ కాలపు గౌరవం. అందువలన శ్రీకృష్ణ పరమాత్మను ఏ రోజు ప్రత్యేకించి పేరు పెట్టి పిలిచినట్టుగా మనకు తెలియటం లేదు. జాగ్రత్తగా గౌరవంగానే పిలుస్తూ వచ్చాడు అర్జునుడు. కాకపోతే భీమసేనుడు మాత్రం కాస్త సరదాగా ఆయనతో మాట్లాడుతూ ఉండేవాడు. తత్వం మాట్లాడినా సరే సరదాగా మాట్లాడేవాడు. దీనికి కావలసినటువంటి ఉల్లేఖాలు మనకు జైమిని భారతంలో కొద్దిగా దొరుకుతాయి. అక్కడ ఒకానొక సందర్భంలో, అంటే ధర్మరాజు గారు అశ్వమేధం చేయాలి అని ఒక ప్రస్తావన వచ్చింది. అశ్వమేధం ఎందుకు చేయాలి అంటే, ఇంతమంది ప్రాణాలు పోవటానికి ఈయన కారణమయ్యాడు, జనక్షయం ఈయన వలన జరిగింది ఈ యుద్ధంలో, మహాభారత సంగ్రామంలో. కాబట్టి దీనికి ప్రాయశ్చిత్తంగా అశ్వమేధం చేయాలి అనే ప్రస్తావన వచ్చింది. మనకు తెలిసి చరిత్రలలో చివరి అశ్వమేధం ధర్మరాజు గారి అశ్వమేధం. ఆ తర్వాత ఏ అశ్వమేధాలు జరగలేదు. ఏదో తర్వాత 2-3 ప్రయత్నం చేసి విఫలమైన సంగతి కూడా మనకు చరిత్రలో ఉంది. ఆ అశ్వమేధం జరిగే ఘట్టంలో చేయాలా వద్దా అనే చర్చ చాలా విస్తారంగా జరిగింది. కారణాలు కూడా చర్చించుకున్నారు వారు. ఆ సందర్భంలో కృష్ణ పరమాత్మ భీమసేనుడి చేయి పట్టుకుని పక్కకు తీసుకువెళ్ళి, ఎందుకయ్యా మీ అన్నయ్య గారికి ఆ పిచ్చి, అశ్వమేధం చేయాలా వద్దా అని చర్చిస్తున్నాడు ఎందుకు? అక్కర్లేదు కదా, అశ్వమేధం చేయటం ఎందుకు? చేసింది పాపమే అనుకోండి, ఆ పాపం మొత్తం నా చేతిలో పెట్టేయండి, నేను భరించేస్తాను. అశ్వమేధం చేసి పాపం తీర్చుకోవడం ఎందుకు? నాకు ఇస్తే క్షణంలో అయిపోతుంది కదా. అశ్వమేధం అంటే చాలా కష్టపడాలి. ఆ రోజుకి డబ్బులు లేవు, ధర్మరాజు దగ్గర డబ్బులు లేవు. ఎందుకంటే ఉన్న డబ్బులన్నీ యుద్ధంలో ఖర్చు అయిపోయినాయి. యుద్ధం తర్వాత వచ్చే పరిస్థితుల్ని కంట్రోల్ చేయడానికి ఖర్చు అయిపోయినాయి. యుద్ధం తర్వాత వచ్చే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. మనం ఆ పరిస్థితుల్ని దగ్గరగా చూస్తూ ఉన్నాం. మన యుద్ధం చిన్న యుద్ధం, వారి యుద్ధం కొంచెం పెద్ద యుద్ధం. లేదా మన యుద్ధం కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం, వారి యుద్ధం కంటికి కనిపించేటువంటి శత్రువులతో యుద్ధం. కాబట్టి ఆ యుద్ధం తరువాత పరిస్థితులను సర్దుకోవటానికి ధర్మరాజు గారు ఉన్న ధనాన్నంతా ఖర్చు చేసేశాడు. కాబట్టి అశ్వమేధం చేయడానికి డబ్బులు లేవు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని విస్తారంగా చర్చ జరుగుతున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అన్నాడు, ఇవన్నీ అక్కర్లేదు, నా చేతిలో పోసేయండి.
భీమసేనుడు అన్నాడు, బావా ఇది జరగని పని. నాకు తెలుసు, నేను ఏ కర్మ చేసినా, సత్కర్మ కావచ్చు దుష్కర్మ కావచ్చు, ఏ కర్మ చేసినా నీ చేతిలో పోస్తే అది 1000 రెట్లవుతుంది అని నాకు తెలుసు. ఏ కర్మను చేసినా సరే, సత్కర్మ కావచ్చు దుష్కర్మ కావచ్చు, మనం చేసిన పని గనక భగవదర్పణం చేసినట్లయితే అది 1000 రెట్లు అవుతుంది. పోనీ కలియుగంలో మానవులకు కొంచెం మనకు రియాయితీ ఉంది. కొంచెం ఏముంది అంటే, దుష్కర్మను చేసి పరమాత్మకు సమర్పించినట్లయితే దానికి 1000 రెట్లు ఫలం రాదు, సత్కర్మలను చేసి పరమాత్మకు సమర్పించినట్లయితే దానికి 1000 రెట్లు ఫలం వస్తుంది అని. కలియుగంలో మానవుల మీద దేవతలకు కాస్త ప్రీతి ఎక్కువ, అనుగ్రహ బుద్ధి ఎక్కువ. అందువలన ఈ పరిస్థితి మనకు ఉంది, వారికి లేదు. వారు ద్వాపరయుగంలో వారు. కాబట్టి ఏ పని చేసినా దానికి 1000 రెట్లు ఫలితం వస్తుంది నీ చేతిలో పోస్తే అని నాకు తెలుసు. కానీ నేను ఆ పని చేయను. నేను ఒకవేళ సత్కర్మ చేసినట్లయితే నీ చేతిలో పోసుకుంటానే కానీ దుష్కర్మ చేస్తే నీ చేతిలో నేను పొయ్యను. ఎందుకంటే నేను సత్కర్మలు చేయాలి, సత్కర్మలు చేసుకుని నీ చేతిలో పోసుకుని 1000 రెట్లు ఫలితాన్ని పొందాలే తప్ప దుష్కర్మలు చేసుకుని నీ చేతితో పోసుకుని నేను 1000 రెట్లు ఫలితాన్ని పొందరాదు అని చెప్పాడు. ఏం చెప్పాడు? 1000 రెట్లు ఫలితం గురించి మాట్లాడాడు కదా. కాదు, నీవు పరమాత్మవు కాబట్టి ఏ పని చేసినా సరే పరమాత్మకు సమర్పణం చేసినట్లయితే, నారాయణాయేతి సమర్పయామి అనే మాట అనుకున్నట్లయితే దానికి ఫలితం తప్పకుండా సిద్ధిస్తుంది. నీవే పరమాత్మవు అనే మాట చెప్పడానికే ఈ మాట అన్నాడు. మనం కూడా కార్యక్రమాంతంలో కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అని అనుకుంటున్నాం. ఏ పని చేసినా సరే పరస్మై నారాయణాయేతి సమర్పయామి, పరమాత్మకు మనం సమర్పణం చేసుకుంటున్నాం అనే భావనతోనే చేస్తున్నాం. అలా చేసినప్పుడే మన కర్మలకు సరి అయిన ఫలితం సిద్ధిస్తుంది. కాబట్టి పరమాత్మ అని గుర్తించినవాడు భీమసేనుడు. ఇంతేకాకుండా ఇంకొక సందర్భం వచ్చింది. భీమసేనుడికి వృకోదరః అనే పేరుతో ఇక్కడ కూడా సంబోధనం ఉంది. వృకోదరః అంటే, వృకం అంటే తోడేలు, తోడేలు లాంటి కడుపు కలిగిన వాడు అని అర్థం. తోడేలుకు ఆకలి ఎక్కువ అని ఒక స్టడీ, ఒక అధ్యయనం. అది నిరంతరం ఏదో ఒక వస్తువుని తినటానికే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అని. అట్లాగే ఎంత తిన్నా సరే ఎక్కువగా లావెక్కినట్టు కనిపించదని తోడేలు యొక్క స్వభావం. ఇక్కడ కూడా భీమసేనుడు కూడా నిరంతరం తింటూ ఉండాలని ఆత్రపడుతూ ఉంటాడు అని శ్రీకృష్ణ పరమాత్మ చాలా సందర్భాలలో ఎత్తి పొడుస్తూ ఉండేవాడు. నువ్వు తిండిపోతువు, నువ్వు తిండిపోతువు అంటూ ఉండేవాడు. అలా అనగా అనగా ఒకరోజు అన్నాడు భీమసేనుడు, ఏమయ్యా నన్ను తిండిపోతంటావు, నాకంటే నువ్వే ఎక్కువ తిండిపోతువు. ఎలా అంటే, నేను ఎక్కడైనా పెళ్ళికి పిలిస్తే ఎవరైనా ఆ పెళ్ళికి వెళ్ళి వాళ్ళు పెట్టిన లడ్డూలు తిని వస్తాను. నువ్వు అలా కాదు, ఎవరు పిలిచినా వెళతావు, పెళ్ళికి వెళతావు, తద్దినాలకి వెళతావు, ఎక్కడికైనా నువ్వే వెళతావు. ఎవరు ఏ నైవేద్యం పెట్టినా నువ్వే తింటున్నావు. ఎవరు ఏమి పితృకర్మ చేసినా ఆ పితృదేవతా స్వరూపంలో వెళ్ళి నువ్వే అక్కడ కూడా భుజిస్తున్నావు. కాబట్టి నువ్వు ఎక్కువ తింటున్నావయ్యా నాకంటే, నన్ను తిండిపోతంటావేమిటి నువ్వు? నేను కాదు తిండిపోతును, నువ్వే తిండిపోతువు అని చెప్పాడు. ఈ మాట కొంచెం సరదాగా ఉన్నట్టుంది, కానీ లోపల నుంచి చూస్తే భావన ఎంత చక్కగా ఉంది. నీవు సమస్త దేవతా స్వరూపుడవు, సర్వత్ర వ్యాపించి ఉన్నవాడివి. అందువలన ఏ కార్యక్రమం జరిగినా ఎవరు తిన్నా నువ్వు తిన్నట్లే. ఎవరి రూపంలో, అది దేవత అవ్వచ్చు పితృదేవులు అవ్వచ్చు, ఎవరు తిన్నా సరే నీవు తిన్నట్లే. కాబట్టి నువ్వు నాకంటే ఎక్కువ తింటున్నావు అన్నాడు. ఇంతటితో ఆగల. ఈ తిండిపోతు గోల వదిలిపోలా. భీమసేనుడికి నన్ను అంటాడా తిండిపోతు అనే కోపం ఇంకా ఎక్కువైంది. అన్నాడు, నా కడుపులో ఏమున్నాయి అయ్యా? ఉంటే 4-5 లడ్డూలు ఉంటాయి. నీ కడుపులో సమస్త చరాచర ప్రపంచమే ఉంది. ఇది ఎప్పుడు తిన్నావు నువ్వు? ఇంత పెద్ద ప్రపంచాన్ని తిని నన్ను తిండిపోతంటావా? నీ కడుపులోనే ప్రపంచమంతా ఉంచుకొని తినేసి నన్ను తిండిపోతుంటావు 4 లడ్డూలు తిన్నవాణ్ణి. నీ కడుపులో ఎన్ని లడ్డూలున్నాయి, ఎన్ని గోళాలున్నాయి?
వాటన్నిటినీ లెక్కించకుండా నా కడుపులో ఉన్న లడ్డూలను లెక్కిస్తావా అని కూడా అన్నాడు. ఈ మాటలో కూడా ఎంత సరదా ఉన్నా సరే పైకి లోపల ఎంత భావం ఇమిడి ఉంది. ఈ పరమాత్మ తన ఉదర భాగంలో మనం ఎట్లాగైతే ఆహారాన్ని ఉదరంలో రక్షించుకుంటామో అలాగే తన ఉదరంలో ఈ ప్రపంచాన్నంతా ఉంచుకుని రక్షిస్తున్నాడు. పరమాత్మే ఈ జగత్తు యొక్క సృష్టికి కారణం, పరమాత్మే ఈ జగత్తు యొక్క స్థితికి కారణం, పరమాత్మే ఈ జగత్తు యొక్క లయానికి కారణం అనే విషయాన్ని మామూలు మాటల్లో తిండిపోతూ అనే గొడవ వచ్చినప్పుడు భీమసేనుడు మనకు చూపిస్తున్నాడు. కాబట్టి భీమసేనుడు శ్రీకృష్ణ పరమాత్మను పరమాత్మ అనే దృష్టితో చూసినవాడు. దీనికి కూడా కారణం ఏమిటి? దీనికి కారణం ఏమిటి? భీమసేనుడు ఎవరి దగ్గర ఉపదేశం పొందాడు, ఎక్కడ జపం చేశాడు, ఏ కార్యం చేశాడు, ఏ సత్కర్మలు ఆచరించాడు, ఏ ప్రాణాయామాలను చేశాడు అనే శంకలు మనకు తప్పకుండా కలుగుతాయి. ఒక్కటే సమాధానం, పరమాత్మను పొందాలంటే, పరమాత్మ జ్ఞానం మనకు సిద్ధించాలంటే ఒక్కటే దారి, స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందంతి మానవాః. వారికి విహితమైనటువంటి కర్మలను, ఏ కర్మ ఎవరు చేయాలి అని నిర్ణయం అయినదో ఆయా కర్మలను వారు చేసుకున్నట్లయితే పరమాత్మ తనంతట తానుగా వచ్చి వారికి ప్రత్యక్షం అవుతాడు. ఈ అర్జునుడు కావచ్చు, భీమసేనుడు కావచ్చు, వీరందరూ వారికి విహితమైనటువంటి రాజ్యరక్షణ కార్యంలో నిరంతరం మునిగి ఉన్నారు. అన్నగారిని గౌరవించే కార్యక్రమంలో నిరంతరం మునిగి ఉన్నారు. ఏ దశలోనూ అన్నగారిని ఎదిరించలేదు. ఆవేశం తట్టుకోలేని పరిస్థితుల్లో ఆవేశాన్ని బయటకు వెళ్ళగక్కారే తప్ప అన్నగారిని ఎదిరించి ఒక్క క్షణం కూడా బయటికి రాలేదు. అన్నగారు పైకి చూసుకునే సందర్భాల్లో వీళ్ళని పెట్టరాని తిప్పలు పెట్టాడు. 13 ఏళ్ల పాటు అజ్ఞాతవాసము లేదా వనవాసము చేయించాడు. అంతకుముందు ద్యూతంలో ఓడించాడు. వీళ్ళందరినీ పణంగా పెట్టాడు. ఎన్ని చేసినా సరే అన్నగారిని క్షణం కూడా విడిచిపెట్టి ఉండలేదు. కొన్ని సందర్భాలలో భీమసేనుడు ధర్మరాజును సంబోధించేటప్పుడు గురుహు అంటాడు. గురువు ఆయన ఎలా గురువు అయ్యాడు అంటే, తండ్రి తరువాత తండ్రి, ఈయన పెద్దన్న, ఈయన తండ్రి. కాబట్టి తండ్రి ఎలాగైతే సహజ గురువో, నిసర్గ గురువో, అలాగే ఈ పెద్దన్న గారు కూడా నిసర్గ గురువు అనే గురుదృష్టితోనే చూశాడు. అంటే తన అన్నగారి మీద గురుబుద్ధితో ఉన్నాడు, శ్రీకృష్ణ పరమాత్మ ఎదురుకుండా ఉన్నప్పుడు పరమాత్మ అనే బుద్ధితో ఉన్నాడు, కర్తవ్యాన్ని శ్రద్ధగా పాలించాడు. ఇవి కాక చిన్న చిన్న మనకు దోషాలుగా కనిపించేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ లెక్కలోకి లేవు. ధీరోద్ధతంగా మాట్లాడతాడు, ఎవరినైనా సరే ఎదిరించినట్టు మాట్లాడతాడు. ఇట్లాంటివన్నీ చిన్న విషయాలు కావు. ఆ మాత్రం బలం ఉన్నవాడికి కొద్దిగా ఆ మాట తీరు ఉంటే ఉండవచ్చు. అసలు పుట్టిందే అటువంటి కార్యక్రమాల కోసం కూడా అయి ఉండవచ్చు. కాబట్టి భీమసేనుడిని దృష్టిలో ఉంచుకున్నా సరే మనం పెద్దవారి మీద గౌరవం, అదేవిధంగా పరమాత్మ మీద శ్రద్ధ, స్వకర్తవ్య నిష్ఠ, మనం చేయవలసిన కర్మలలో, మనం చేయవలసినటువంటి పనులలో నిష్ఠ, ఈ మూడు గనక ఉన్నట్లయితే తప్పకుండా మనకు పరమాత్మ జ్ఞానం కలుగుతుంది అనే విషయం స్పష్టంగా గోచరిస్తోంది. అందువలనే భీమకర్మ అని ఇక్కడ వేశారు. భీమకర్మ అంటే ఏంటి? ఎంతటి పనైనా చేయగలిగిన వాడు. ఎంతటి పని? మిగతా పనులు చిన్న చిన్న పనులు, పరమాత్మ జ్ఞానాన్ని పొందటం అనేది పెద్ద పని. అటువంటి పెద్ద పనిని కూడా చేయగలిగిన వాడు ఈ భీమకర్మ వృకోదరః. ఎందుకంటే నిరంతరం పని చేయాలి అనే తపన వృకోదరః అనే శబ్దంలో మనకు తెలుస్తూ ఉంది. నిరంతరం పని చేయాలి అనే తపనకి, అదేవిధంగా గురుభక్తికి చిహ్నంగా మనం ఈ భీమసేనుణ్ణి ఉంచుకుని, ఈ భీమసేనుణ్ణి కూడా మనం ఆదర్శ పురుషుడుగా ఉంచుకుందాం. ఆదర్శ పురుషుడుగా ఉంచుకుని భీమసేనుడిలాగా కూడా మనం కర్తవ్యనిష్టతో తత్వజ్ఞానాన్ని సాధించవచ్చు, మన లక్ష్యాన్ని చేరవచ్చు. అది లౌకికం కావచ్చు, వైదికం కావచ్చు, అన్ని రకాలైనటువంటి ప్రయోజనాలను పొందవచ్చు. కాకపోతే భీమసేనుడు సాక్షాత్తుగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఉపదేశామృతాన్ని పొందినట్లుగా మనకు
కనిపించటం లేదు కాబట్టి, స్పష్టంగా కనిపించటం లేదు కాబట్టి మనం భీమసేనుణ్ణి ఆదర్శ పురుషుడుగా ఉంచుకుని అర్జునుడే మనకు ప్రధానం, అర్జునుడిలాగానే ఉండాలి అనే నిర్ణయాన్ని కూడా మరొక్కసారి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి నిర్ణయంతో ఈ శ్లోకాన్ని మనం పూర్తి చేసుకుందాం. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్భౌ మహాశంఖం భీమకర్మ వృకోదర అనే శ్లోకాన్ని పూర్తి చేసుకుందాం. రేపటి రోజున మనం ఊహించలేనటువంటి ధర్మరాజు గారి యొక్క స్వరూప స్వభావాలను చక్కగా ఆకళింపు చేసుకుందాం. ధర్మరాజు గారి యొక్క స్థితి ఏమిటి అనే విషయాన్ని చక్కగా రేపు చర్చించుకుందాం. ఈరోజు మనం శ్రద్ధగా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం.